అందరికీ నమస్కారం. నేను కిషోర్ కుమార్. ఈరోజు మనం ఎస్‌హెచ్‌పిఎల్ కంపెనీ యొక్క ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో, ఎస్‌హెచ్‌పిఎల్ కంపెనీ ఫేజ్ 1 చూద్దాం. ఎస్‌హెచ్‌పిఎల్ కంపెనీ 2013లో సెప్టెంబర్ 20వ తారీఖున స్టార్ట్ చేశారు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఫస్ట్ రన్ అవుతా ఉంది. సో, చాలా మంచి మంచి కంపెనీస్‌కి మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ పంపిస్తూ ట్రెడిషనల్ మార్కెట్‌లో ఉంది. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్‌తో కంపెనీ నడుస్తా ఉంది. ఇండియాలో ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్‌కి పర్మిషన్స్ వచ్చినాయో అప్పటి నుంచి మన కంపెనీ కూడా ఎంఎల్ఎంలోకి వచ్చింది. సో, ఎంఎల్ఎంలో 2018 మే 20న కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా మంచిగా వర్క్ జరుగుతా ఉంది 2018 నుంచి. సో, ఇప్పటికి 7 ఇయర్స్ టోటల్‌గా కంప్లీట్ చేసుకుంది కంపెనీ. సో, మంచి మంచి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తూ ఉంది. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్‌కి ఉంది. సో, ఇవన్నీ కూడా కంపెనీ బాగా మెయింటైన్ చేస్తూ ఉంది. సో, కంపెనీ వచ్చి టాప్ 5 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో 2030కి టాప్ 5 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో ఈ కంపెనీ ఉండాలనేది ఒక గోల్‌గా పెట్టుకొని వర్క్ జరుగుతూ ఉంది. సో, కంపెనీకి సంబంధించిన ఎండీస్ వీళ్ళందరూ అనమాట. ఈ 3 మెంబర్స్ కంపెనీకి సంబంధించిన ఎండీస్ కావచ్చు. ఇది కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం అనమాట ఇవి. తర్వాత కంపెనీ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ జీఎస్టీ ప్రాపర్‌గా పే చేస్తున్నందుకు కంపెనీకి ఇచ్చిన అప్రిషియేషన్ సర్టిఫికేట్స్. కంపెనీ పాన్ ఇండియా లెవెల్‌లో రన్ అవుతా ఉంది. సో, కార్పొరేట్ ఆఫీసెస్ వచ్చి మనకి ఆహ్, నార్త్ రీజన్ గానీ, లేతే ఈస్ట్ రీజన్ గానీ, ఇట్లా ప్రతి ఒక్క దగ్గర కంపెనీ హెడ్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసెస్ అయితే ప్లాన్ చేసింది. సో, కంపెనీకి సంబంధించిన అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అనమాట ఇవన్నీ. తర్వాత న్యూట్రల్ లైఫ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మన కంపెనీకి ఉంది. అంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. తర్వాత ఆయుర్వేద మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దగ్గర ఉంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనమాట. తర్వాత మన కంపెనీలో హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేకపోతే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, కిచెన్ కేర్ కానీ, బేబీ కేర్ కావచ్చు, అగ్రో కేరు, తర్వాత యానిమల్ కేరు, తర్వాత లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మన కంపెనీలో ఉన్నాయి. తర్వాత ఎస్‌హెచ్‌పిఎల్ ఫ్రీడమ్ ప్లాన్ గురించి చూద్దాం. సో, 12 రకాల ఇన్‌కమ్ ప్లాన్స్ మన కంపెనీలో ఉన్నాయి. ఫస్ట్ ఇన్‌స్టంట్ రిటైల్ ప్రాఫిట్ ఉంది మన కంపెనీలో. అంటే బై 1 గెట్ 1 ఉంది. అంటే ఏ ప్రొడక్ట్ మనం తీసుకున్నా గానీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వస్తూ ఉంది. సో, దానివల్ల మనకి 100% రిటైల్ ప్రాఫిట్ అయితే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫ్ సిరప్ ఒక ₹100 అనుకోండి. మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఇంకొక ప్రోడక్ట్ మన కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. సో, దానివల్ల మనకి ₹100 రిటైల్ ప్రాఫిట్ ఇక్కడ మనకొస్తా ఉంది. సో, కంపెనీలో సీఎన్‌సీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మనం 1000 బీవీతో మనం 3 మంత్స్ కంపెనీలో కంటిన్యూ అయినట్లయితే మనకి ఫోర్త్ మంత్‌న 1500 ప్రొడక్ట్ అయితే మనకి కంపెనీ మనకి ఫ్రీగా ఇస్తుంది. అదే 6 మంత్స్ పాటు 1000 బీవీతో మనం 6 మంత్స్ కంటిన్యూ అయినట్లయితే మనకి ₹5000 ప్రొడక్ట్స్ కంపెనీ మనకి ఫ్రీగా ఇస్తా ఉంది. అదే మనం 1000 బీవీ 12 నెలలు మనం కంటిన్యూ చేసినట్లయితే కంపెనీ మనకి ₹15,000 ప్రొడక్ట్ మనకి కంపెనీ ఫ్రీగా ఇస్తా ఉంది. అంటే 3 నెలలకొచ్చి 1500, 6 నెలలకి 5000, 12 నెలలకి ₹15,000 ప్రొడక్ట్ మనకి కంపెనీ ఫ్రీగా ఇస్తా ఉంది. అది మనం 1000 బీవీతో మనం కంటిన్యూ అయినట్లయితే. సో, ఇదే అండి సెకండ్ టీమ్ మ్యాచింగ్ బోనస్ అనమాట. టీమ్ మ్యాచింగ్ బోనస్ ఎలా ఉంటుందంటే, మనం జాయిన్ అయిన తర్వాత మన కింద లెఫ్ట్ సైడ్ ఒక 3000 బీవీ, రైట్ సైడ్ ఒక 3000 బీవీ మనకి వచ్చినట్లయితే అక్కడ మనకి 10% కమిషన్ అనేది కంపెనీ మనకి ఇస్తా ఉంది. సో, ఇది టీమ్ మ్యాచింగ్ బోనస్ అనమాట. ఇక్కడ మనం ఐడీని 500 బీవీతో మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. లేదా 3000 బీవీతో యాక్టివేషన్ చేయొచ్చు. లేదా 6000తో లేదా 9000తో యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వీక్లీ క్యాప్ అని ఉంది. 500తో వచ్చిన వాళ్ళు 1,25,000 మనం వీక్లీ తీసుకోవచ్చు. 3000 బీవీతో వచ్చిన వాళ్ళు 1,50,000 వీక్లీ మనం క్యాప్ తీసుకోవచ్చు. తర్వాత 6,000 బీవీతో వచ్చిన వాళ్ళు 2,00,000 అమౌంట్ మనం వీక్లీ తీసుకోవచ్చు. అదే 9,000 పాయింట్లతో ఎట్ ఎ టైమ్ మనం యాక్టివేషన్ చేసుకున్నట్లయితే వీక్లీ 3,00,000 వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో, అంటే ఫస్ట్ 500 బీవీతో వచ్చిన వాళ్ళకి ప్రతి వారం 1,25,000 మనకి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందనమాట. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మనకి ఎక్కువ అమౌంట్స్ వస్తే అవి ఫ్లెష్ ఔట్ అవుతా ఉంటాయి. సో, దానికోసమని లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9,000 బీవీతో రావటానికి చూసుకోండి. 9,000 బీవీతో వస్తే మనకి వీక్లీ 3,00,000 వస్తది కాబట్టి కొంచెం మంచి ఇన్కమ్స్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్. ఇది సింగిల్ లెగ్ ఇన్కమ్ అనమాట. అంటే మనం జాయిన్ అయ్యి మన డైరెక్ట్‌గా ఎవరైనా జాయిన్ చేయించగలిగితే సో, వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద మనకి 10% వస్తా ఉంటది. అలానే మనం ఒక 10 మందినో, 15 మందినో ఎంతమందినైనా సరే మనం డైరెక్ట్ రిఫరల్ చేసినందువల్ల మనకి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వచ్చే అమౌంట్‌లో నుంచి 10% మనకి ఇన్కమ్ వస్తా ఉంటదనమాట. సో, ఎక్కువ డైరెక్ట్ రిఫరల్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అయితే ఇక్కడ ఉంది.
ఇదంతా మంత్లీ టర్నోవర్‌ని బట్టి వస్తున్న బిజినెస్ అనమాట. ప్రెజెంట్ ఇప్పుడు నేను చెప్పబోయేది. అంటే సిల్వర్ అచీవర్. సిల్వర్ మనం అయినట్లయితే 15,000 బీవీ అంటే లెఫ్ట్ సైడ్ 15,000 రైట్ సైడ్ 15,000 బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే మనకి 5% టీమ్ మెంటరింగ్ బోనస్ వస్తుంది. అదే 30,000 బీవీ మ్యాచింగ్ చేస్తే మనకి గోల్డ్ అచీవర్ అంటాం. సో గోల్డ్‌లో మనకి 3% బిజినెస్ డెవలప్‌మెంట్ బోనస్ వస్తుంది. తర్వాత ప్లాటినం అంటే 50,000 మ్యాచింగ్ చేసినట్లయితే మనల్ని ప్లాటినం అచీవర్ అవుతాం. 3% చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ మనకొస్తా ఉంది. తర్వాత 75,000 బీవీతో మ్యాచింగ్ చేసినట్లయితే డైమండ్ అచీవర్ అవుతాం. అక్కడ మనకి 3% ఫ్యామిలీ ట్రావెల్ బోనస్ వస్తుంది. అదే మనం 1,50,000 బీవీ మ్యాచింగ్ చేసి ఎగ్జిక్యూటివ్ డైమండ్ అచీవర్ అవుతాం. ఇక్కడ మనకి 3% లగ్జరీ కార్ బోనస్ వస్తుంది. అదే మనం 2,50,000 మంత్లో 2,50,000 బీవీ మ్యాచింగ్ చేసినట్లయితే మనకి 3% డ్రీమ్ హౌస్ బోనస్ అనేది కంపెనీ ఇస్తూ ఉంది. సో ఇదంతా మంత్లో జరగాల్సిన బిజినెస్ అనమాట. కరెంట్ మంత్ అంటే క్యాలెండర్ మంత్లో జరగాల్సిన బిజినెస్ అనమాట. ఎంత బిజినెస్ జరిగితే అన్నీ మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ 15,000తో మ్యాచ్ చేసి సిల్వర్ అయినట్లయితే 5% టీమ్ మెంటరింగ్ బోనస్ ఇస్తారు. తర్వాత 30,000 నెక్స్ట్ మంత్ మనం 30,000 మ్యాచింగ్ చేసినట్లయితే ఇక్కడ 5% టీమ్ మెంటరింగ్ బోనస్ వస్తుంది. తర్వాత 3% బిజినెస్ డెవలప్మెంట్ బోనస్ వస్తుంది. ఒకవేళ మనం రాయల్ డైమండ్లో ఉన్నట్లయితే టోటల్ మనకు వచ్చేది 18% లెవెల్ మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట. 18% ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట. సో అది ఇదంతా పైన సంబంధించిన దానికి టేబుల్ అనమాట. సో ఇంకోటి రాయల్టీ క్లబ్ బోనస్ అంటారు. రాయల్టీ క్లబ్ బోనస్లో మనం మంత్లో 2,50,000 పీవీ మ్యాచింగ్ చేసినట్లయితే అది మనకు ఒక యూనిట్గా ఇస్తారు. యూనిట్ వచ్చి ఒక యూనిట్ మనం తీసుకున్నట్లయితే మనకి 10,000 ఇన్కమ్ అనేది అక్కడ వస్తుంది. తర్వాత సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ 25 లక్షల బీవీ మనం క్యాలెండర్ మంత్లో మనం ఫినిష్ చేసినట్లయితే మనకి 2,50,000 వరకు ఇన్కమ్ ఇక్కడ మనం తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం 12 ఇన్కమ్‌లోకి వెళ్దాం. 12థ్ ఇన్కమ్‌లోకి. దీన్ని ర్యాంక్స్, రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ అంటారు. RRR అంటారు. సో ఇదేంటంటే క్యుములేటివ్ పీవీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం జాయిన్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూషన్ మనం వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బీవీ వస్తూ ఉంటుంది. ఆ బీవీని క్యుములేటివ్‌లో కౌంట్ చేసి మనకి రివార్డ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 75,000 బీవీ మనం లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక టూల్ కిట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ 1,50,000 బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే ఇక్కడ వాటర్ బాటిల్ కానీ లేకపోతే వాచెస్ కానీ ఇలాంటివన్నీ మనకి గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇస్తారు. అంటే 75,000 నుంచి ఇంకొక 75,000 మనం చేసినట్లయితే చాలు. అలా కాకుండా 0 నుంచి 1,50,000 రావాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదనమాట. తర్వాత 2,50,000 బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే ఇక్కడ లీడర్షిప్ ప్రోగ్రామ్కి మనల్ని గోవా కానీ లేకపోతే కలకత్తా కానీ ఇట్లా తీసుకొని వెళ్తారు. అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో తర్వాత 3,75,000 బీవీ మనం క్యుములేటివ్ మ్యాచ్ చేసినట్లయితే క్రౌన్ డైమండ్లో ఉంటాం. క్యుములేటివ్లో క్రౌన్ డైమండ్లో ఉంటాం. ఇక్కడ మంచి స్మార్ట్ ఫోన్ అనేది మనకి గిఫ్ట్గా ఇస్తారు. తర్వాత 7,50,000 బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ మనం తీసుకోవచ్చు. తర్వాత 12,50,000 బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే మంచి ల్యాప్టాప్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ 25 లక్షల బీవీ మ్యాచ్ చేసినట్లయితే 25,000 టూర్ బోనస్ ఇచ్చి థాయిలాండ్ ట్రిప్కి మనల్ని 4 నైట్స్ 5 డేస్ మనల్ని థాయిలాండ్ ట్రిప్కి తీసుకుని వెళ్తారు. సో ఫస్ట్ మన ఎక్స్పెన్సెస్ కూడా కంపెనీనే మనకి 25,000 అనేది పే చేస్తూ ఉంది. తర్వాత 50 lakhs బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే 66,000 అమౌంట్ మన అకౌంట్లో వేసి 4 నైట్స్ 5 డేస్ దుబాయ్ ట్రిప్ కంపెనీ తీసుకొని వెళ్తూ ఉంది. తర్వాత 1,25,00,000 బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే క్రూజ్ ట్రిప్ కంపెనీ ఇస్తుంది. 3 నైట్స్ 4 డేస్. ఇక్కడ మనకి 2,50,000 రూపాయల అమౌంట్ మనకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ట్రిప్కి తీసుకుని వెళ్తుంది. తర్వాత 2,50,00,000 బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే 5 lakhs అమౌంట్ మన అకౌంట్కి వేస్తుంది. స్విట్జర్లాండ్ ట్రిప్ మనల్ని కంపెనీ తీసుకొని వెళ్తూ ఉంది. తర్వాత 5 కోట్ల బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే 7 night 8 days యూరోప్ టూర్ తీసుకొని వెళ్తుంది. 12,50,000 అమౌంట్ మనకి అకౌంట్లో కంపెనీ వేస్తూ ఉంది. అంటే 5 కోట్ల బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే 12,50,000 అమౌంట్ వస్తుంది. ఇక్కడ 10 కోట్ల బీవీ మ్యాచ్ చేసినట్లయితే 25 లక్షల అమౌంట్ వస్తుంది. 7 night 8 days ఆస్ట్రేలియా కానీ లేదా యూఎస్ఏ కానీ ట్రిప్కి తీసుకొని తర్వాత 20 కోట్ల బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే 50 లక్షల అమౌంట్ మనకి కంపెనీ ఆఫర్ చేస్తుంది. 12 రోజులు 12 nights 13 days వరల్డ్ టూర్ కంపెనీ తీసుకొని వెళ్తూ ఉంది. 50 కోట్ల బీవీ మ్యాచ్ చేసినట్లయితే మనకి 1,25,00,000 అమౌంట్ విలువ చేసే ఒక హౌస్ కంపెనీ మనకి ఇస్తూ ఉంది. అదే 100 కోట్ల బీవీ మ్యాచ్ చేసినట్లయితే
కంపెనీ మనకి ఒక పెద్ద విల్లా అంటే 2.5 కోట్లు ఖరీదు చేసే విల్లా కంపెనీ మనకి ఇస్తా ఉంది గిఫ్ట్‌గా. సో, ఇవన్నీ కూడా ఏ మంత్‌కి ఆ మంత్ చేయాలి లేదా మనం ఈ క్యాడర్‌లో ఉండాలి. లేదు మన కింద కొంతమంది లీడర్స్ ఈ క్యాడర్‌లో లీడర్స్ ఉండాలనే కాన్సెప్ట్ అసలు ఎక్కడా లేదు. జస్ట్ మనం వర్క్ చేసుకుంటూ అంటే సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, ఒక 5 సంవత్సరాలకో మనం వర్క్ చేసుకుంటూ ఒక 10,00,00,000 బీవీ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10,00,00,000 బీవీ మ్యాచ్ చేసినట్లయితే 25,00,000 అమౌంట్ మనకి ఒక రిటైర్మెంట్ అమౌంట్ లాగా కంపెనీ మనకి ఇస్తా ఉంది. సో, కాబట్టి చాలా మంచి అవకాశం. ఈ కంపెనీలో మెయిన్ మనకి నచ్చిన పాయింట్స్ ఏందంటే రీపర్చేజ్ అనేది లేదు. తర్వాత రీపర్చేజ్ లేదు. ప్లస్ 1+1 ఆఫర్ ఉంది. తర్వాత సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా మనకి కంపెనీలో ఉంది. సో, కంపెనీలో మనం ఫస్ట్ జాయిన్ అవ్వాలంటే ఓన్లీ 500 బీవీతోనే మనం జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ 500 బీవీతో మనం ఏదో ఒక ఇంట్లోకి సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకొని కంపెనీలో మనం ఐడి చేసుకొని జాయిన్ అవ్వచ్చు, వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో ఇలాంటి మంచి కంపెనీ అయితే ఎక్కడా లేదు. అంటే సింగిల్ లెగ్ ఉంది, రీపర్చేజ్ లేదు. ప్లస్ బీవీస్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ప్లస్ ఎప్పటికైనా సరే మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే రివార్డ్స్‌లో క్యుములేటివ్ పీవీతో అంటే ఒక 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో లేదు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల్లోనే మీరు క్యుములేటివ్ పీవీలో వర్క్ చేస్తా ఉంటే అక్కడ వచ్చే రివార్డ్ మనం తీసుకునే అవకాశం ఉంది. సో, కాబట్టి ఇప్పుడే మీకు మీ అప్లైనర్‌ని అడిగి మంచిగా ఐడీ వేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.